హైదరాబాద్కి వచ్చాను, హుసేన్ సాగర్ చూశాను. ఏ తమ్ముడు చందు, నాతో సెల్ఫీ దిగుతావా? ఇటు పక్కకు రా, దిగుతావా? మీరంతా మనుషులేనా? నేను ప్రశ్నిస్తున్నా, ఓటేరా. మీరందరూ ఓట్లు వేసి నన్ను గెలిపించకపోతే నేను పిఎం కాలేను. ట్రంప్తో కూడా మాట్లాడాను కదా, ఏమంటారండి మీరు? ఏ తమ్ముడు, ఏంటండి ఇది? ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలా అండి? మీ అందరి కోసమే స్టేజీ ప్రోగ్రాం పెట్టాం. మీరు ఇక్కడే ఉండి విజలేస్తేనే మేము అక్కడ డ్యాన్సులు వేస్తాం. మీరు లేకపోతే మేము లేము. ఏ తమ్ముడు ఆగు, ఏ తమ్ముడు డ్రామా ఏంటండి ఇది? ఇలా వెళ్ళిపోతారా అండి? పద్ధతి కాదు. డ్యాన్స్ వేస్తాం, ఖచ్చితంగా చూసి క్లాప్స్ కొట్టాలి. ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ఇదే మాదిరిగా హవ్వ చాచులు ఏమయ్యారు, వాళ్ళ ప్రేమానురాగాలు ఏమయ్యాయో, అక్క చెల్లెమ్మలు ఏమయ్యారు, వాళ్ళకు చూపిన అభిమానం ఏమైందో తెలియట్లేదు. ఖచ్చితంగా ప్రజలకి ఏం కావాలో ఆలోచించి చేశాం. మళ్ళీ ముందుకు వస్తాం. జనానికి ఏం కావాలో తెలుసుకొని ఈసారి 100% పనిచేసే విధంగా ముందుకెళ్తాం. ఇదే మాదిరిగా గెలిచినటువంటి టీడీపీకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, విశేషాలు తెలియజేస్తూ ఉన్నాం. ముందుకెళ్తూ ఉంటాం. గెలుపు ఓటమిలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. ఏది కూడా మనం పట్టించుకోకూడదు. చేస్తాం, ప్రజలతోనే ఉంటాం, ప్రజలతో మమేకంగా ఉంటూనే ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నా. నేను ఇప్పుడే చెప్తున్నా, పబ్లిక్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, డిగ్రీ కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. కావాలంటే వెళ్ళి చూసుకో. ఇలా మాట్లాడితే ఎవరు భయపడేది లేదు. మా ప్రతాపం ఏదో చూపిస్తాం. వెళ్ళొచ్చానక్క, వెళ్ళొచ్చా చెల్లి, వెళ్ళొచ్చా. అవ్వంగానే వచ్చిండి అన్న, నాకు మీ అంగ చూస్తుంటే భయం వేస్తుంది అన్న. క్యారెక్టర్ అవ్వగానే బయటకు వచ్చిండి అన్న. మీరు అంతేనా? అప్పుడప్పుడు మేము గిల్లుకుంటుంటాం ఏ పాత్రలో ఉన్నామా. ఇప్పుడు 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 పాత్రలు చేసామా? ఇప్పుడు ఒక పాత్ర చేసాం. ఒరే ఒరే, ఎందుకురా ఇలా ఉన్నా, ఎందుకురా ఇలా ఉన్నా? ఇది నీ ఊర్రా, మీ అమ్మ మీ నాన్న వీళ్ళందరినీ వదిలేసి నువ్వు పొట్టుకుంటి కోసం ఎక్కడికో వెళ్ళి బతుకుతానంటున్నావే. వీళ్ళు రేపు చచ్చిపోతే ఎవరికి రా నువ్వు సంపాదించి పెట్టేది? రే రే విన్రా విన్రా రే. క్యారెక్టర్కి ఆ డిఫరెన్స్ కనపడతా ఉండాలి. నేను అలా చేస్తున్నాను దాంట్లోనే ఉంటానంటే అది కుదరదు, అవ్వదు. ఎమోషనల్ చేయాలి. మిమిక్రీ వచ్చింది, మిమిక్రీ చేస్తుంటాం. ఇప్పుడు ఇది నటన అంటే ఏ పాత్ర చేసినప్పటికీ కూడా దాంట్లోకి వెళ్ళిపోతూ ఉండాలి. ఓకే, నువ్వు దాంట్లోనే ఉండిపోతే ఎలా? అందుకనే పాత్ర డిఫరెన్స్ ఉండాలి. అంటే నీ దగ్గర వర్తుంటే అది బయటకు వస్తుంది, లేకపోతే రాదు. అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి బాగా రీచ్ అయింది. ఎందుకంటే